కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కారు కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, ఆ అంశం గురించి మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం ఆయనే సీఎం అని అన్నారు. తాము ప్రజాక్షేత్రంలోనే ఉన్నామని, ప్రజల తరపున కొట్లాడుతున్నది కూడా తామే అంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఈ రేసు ఈడీ కేసులు, ఏసీబీ కేసు, మరోవైపు రైతు భరోసా పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది. మనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. సార్ చెప్పండి, రైతు భరోసా పైన విధి విధానాలే ఖరారు కాలేదంటున్నారు, మీరేమో అఫిడవిట్లు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి మాలిన విధానాలు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైనాయి. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. ఇప్పటివరకు వాటికి అతి లేదు, గతి లేదు. అట్లాగే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా రైతు బంధు వేయలేదు. ఎందుకంటే గతంలో వేసిన 7,500 కోట్లు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు వీళ్ళు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి అడ్డుకోవడం వల్ల ఇవ్వాల్సి వచ్చిన డబ్బులే తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లాగే పెంచి ఇస్తామన్న రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రైతు కూలీలకు ఇస్తామన్నది కానీ, కౌలు రైతులకు ఇస్తామన్నది కానీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో రైతులు కానీ మిగతా వర్గాలు కానీ రగిలిపోతూ ఉన్నారు. 100కు 100% సంవత్సర కాలం నిండిన తర్వాత ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే క్రమంలో తప్పకుండా కొత్త రూపాలుగా పోరాటాలు ఎత్తుకుంటాము. 100% మా పార్టీ తరఫున ప్రత్యక్ష ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతాం. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు చుట్టే నడుస్తూ ఉన్నది రాజకీయం మొత్తం. ఒకవైపు ఈడీ విచారణకు పిలిచిందని, ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి అంటున్నారు. మీరు విచారణకు హాజరు కాబోతున్నారా? నేను ముందే చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఇట్లాంటి లొట్టపీస్ కేసులు ఎన్ని పెట్టుకున్నా మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మేము 10 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు, చేయబోము. 10 ఏళ్ల నుంచి కాకుల్లాగా ఇదే కారు కూతలు గుస్తా ఉన్నారు. సంవత్సరం నుంచి అధికారంలో ఉండి కూడా ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ పోరాటం జరుగుతోంది. న్యాయస్థానంలో జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యింది. కాబట్టి ఈ సమయంలో నేను ఏది మాట్లాడినా భావ్యం కాదు. జడ్జి గారు ఏమిస్తారో చూసిన తర్వాత మాట్లాడుతాను. కేటీఆర్ చుట్టే రాజకీయం తిరుగుతూ ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ విషయంలో కావచ్చు, మిగిలిన విషయాలు వచ్చి అక్కడ టార్గెట్ చేస్తుంటే, ఇక్కడ మీ అనుచరులను ల్యాండ్ కుంభకోణం జరిగింది, అక్రమంగా భూములు చేశారని చెప్పేసి ఇక్కడ టార్గెట్ ఇస్తుంది. ఇదంతా టార్గెట్ కేటీఆర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం, ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేతగాని సన్నాసులు మాత్రమే ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ సిరిసిల్లలో ఏ కుంభకోణం జరగలేదు, ఏ లంబకోణం జరగలేదు. వాస్తవం ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2004 నుంచి 14 వరకు ఎప్పుడైతే ఇక్కడ అధికారంలో ఉండినో ఆనాడు చేసిన కొన్ని అసైన్మెంట్ పట్టాలు తప్ప, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో నాకు గుర్తున్నంత కాడికైతే నేను ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నేను కనీసం 200-300 ఎకరాలు కూడా ఎక్కడ కూడా అసైన్మెంట్ చేయలేదు. చేసినా కేవలం ఎంఆర్ఓల సిఫారసు, ఆర్డీఓల సిఫారసు మేరకు పేదవారు ఎవరైనా ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల వాళ్ళు ఉంటే వాళ్ళకి చేశాం తప్ప ఏ కుంభకోణం లంబకోణం చేయలేదు. చాతగాని విధవలు, పరిపాలన చాతగాని సన్నాసులు మాత్రమే ఈ డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేస్తారు తప్ప. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా సార్, ఇక్కడ ఒక మాజీ సర్పంచ్ తనకిచ్చిన భూమి నేను అక్రమంగా తీసుకున్నానని చెప్పేసి తిరిగిచ్చింది, కుంభకోణం జరిగింది, ఈ అక్రమాలు జరిగినాయని చెప్పడానికి ఇదే తార్కాణం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు. రాష్ట్రాన్ని ఇవాళ ఒక క్రిమినల్ నడుపుతున్నాడు. బెయిల్ మీద ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, 3rd రేట్ క్రిమినల్ నడుపుతున్నాడు. వాళ్ళకి అంతకంటే ఏం చేతనవుతుంది? నేను అనేది ఒకటే, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఓ జడ్జి గారితో ఎంక్వైరీ అయ్యి ఎవరు తప్పు చేసినారో తేలుతుంది. కుంభకోణము, లంబకోణం అని ఊరికే రోజు తెల్లారలేస్తే పనికిమాలిన మాటలు మాట్లాడడం కాదు. రేవంత్ రెడ్డి నిజంగా మొగోడైతే ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమను, ఏది కుంభకోణమో ఏది లంబకోణమో తెలుస్తుంది. అంటే ఒక మాట చెప్పండి సార్ ఫైనల్గా. కవిత సీఎం అంటున్నారు, కేటీఆర్ సీఎం అంటున్నారు, మీ సీఎం అని నినాదాలు వస్తున్నాయి. వాళ్ళ మధ్యలో వాళ్ళకి అంతర్యుద్ధం అని చెప్పేసి వాళ్ళు ఏదో అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఎవడో తలమాసినోడు, పనికిమాలిన ఏదో ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాము. ఎవడో పనికి మాలిన వాడు, పని పాట లేనోడు, తనిచ్చిన గ్యారంటీలు తానే అమలు చేయలేనోడు, ఇచ్చిన 420 హామీలు ప్రజలు అడుగుతుంటే ఏం చేయాలనో తెలియక ఇట్లాంటి పనికి మాలిన డైవర్షన్లతో టైం నెచ్చుకొచ్చేటోడే మాట్లాడతాడు తప్ప ఇంకోటి మాట్లాడాడు. ఒకటి పక్క, ఎలక్షన్లు మళ్ళీ ఎప్పుడు జరిగినా తిరిగి కేసీఆర్ గారు సీఎం అయ్యేది. కేసీఆర్ గారు సీఎం అవుతారంటున్నారు. కేసీఆర్ గారేమో నాయకుడు అంటున్నారు. మీరు కేసీఆర్ గారేమో నాయకుడు అంటున్నారు, కానీ అసెంబ్లీకి మాత్రం రావట్లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు వస్తున్నారు అసెంబ్లీకి కానీ, ప్రజాక్షేత్రంలో కానీ? అదే చెప్తున్నా, పాపం కాంగ్రెస్ వాళ్ళకేమో కేసీఆర్ గారు రావాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎట్లుందంటే, కేసీఆర్ వస్తే 4 తిట్లు తిడదాము, తిట్టి ఏదో పైశాచిక ఆనందం పొందామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలు అడుగుతుంది కేసీఆర్ ఎక్కడానికి కాదు, ప్రజలు అడుగుతుంది మా తులం బంగారం ఎక్కడ, ప్రజలు అడుగుతుంది నెలకు 2,500 రూపాయలు ఎక్కడ, ప్రజలు అడుగుతుంది, రైతులు అడుగుతుంది రైతు భరోసా ఎక్కడ,
నువ్వు ఇస్తానన్న రుణమాఫీ ఎక్కడ? నా సన్నాసులు అయితే చెప్పారో ఈ మాటలు వాళ్ళందరినీ ప్రజలు ఇవాళ నిలదీస్తున్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఎమ్మెల్యేలని ఎంపీలని అడుగుతున్నారు. ప్రజలు ఎవరు కేసీఆర్ ఎక్కడ అంటలేరు. ప్రజలు నిలదీస్తున్నారు. మీరెప్పుడు నాయకత్వం వహించబోతున్నారు? ప్రజల్లో అసంతృప్తి అంటున్నారు. ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నాం మరి మేము? ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నేనేమంటున్నా అంటే సంవత్సర కాలం నుంచి మేం కాకపోతే ఎవడు కొట్లాడుతుండే? రాష్ట్రంలో బీజేపీ కానీ ఇంకోటి కానీ ఎవడన్నా కొట్లాడుతుండా? మూసీ బాధితులకు అండగా నిలబడ్డది ఎవరు? హైదరాబాద్ బాధితులకు అండగా నిలబడ్డది ఎవరు? లగచర్లలో రైతులకు అండగా నిలబడ్డది ఎవరు? నిరుద్యోగులకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడ్డది బీఆర్ఎస్ఏ. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తున్నాము. శాతగాని సన్నాసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో ఒకటి చేసి డైవర్షన్ గేమ్లతోని ఒకరోజు అల్లు అర్జున్ అంటాడు, రేపు ఇంకో రోజు ఇంకోటి అంటాడు. టైంపాస్ చేసుకుంటా సంవత్సరం చేసిండు తప్ప ఒక్క రైతుకు రుణమాఫీ చేసింది లేదు సరిగ్గా సంపూర్ణంగా. ఒక రైతుకు రైతు భరోసా ఇచ్చిన ముఖం కాదు. రైతు కూలీలకు న్యాయం చేయలేదు, కౌలు రైతులకు న్యాయం చేయలేదు. 6 గ్యారంటీ తప్ప 6 గ్యారంటీలో ఒకటి అమలు కాలేదు. ఇది వాస్తవం.